నేనైతే క్లాస్ రిప్రజెంటేటివ్ గా నామినేట్ చేసిన. సో నేను గెలిచిన అనమాట దాంట్లో. సో ఎన్ని నోట్స్ వచ్చినాయి? 35. Queima, queima ou não queima? Queima ou não queima? Queima ou não queima? And don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు సోనం టాకీస్. సో సోనం టాకీస్లో ఇవాళ గుడ్ న్యూస్. సోను చూడండి స్కూల్ యూనిఫామ్లో ఉంది. కాలేజ్ అసలు స్కూల్ అనే వస్తుంది. సో సోనం అయితే ఇవాళ మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ. చెప్పు ఏం గుడ్ న్యూస్? నేనైతే క్లాస్ రిప్రజెంటేటివ్ గా నామినేట్ చేసిన. సో నేను గెలిచిన అనమాట దాంట్లో. సో సోనమును క్లాస్ రిప్రజెంటేటివ్గా నామినేట్ చేస్తే నామినేషన్లో సోనం విన్ అయింది అన్నట్టు. సో ఎన్ని నోట్స్ వచ్చినాయి? 35. సోనం ఇప్పుడు క్లాస్ రిప్రజెంటేటివ్ అన్నట్టు. సో ఇప్పటి నుంచి లీడర్షిప్ అనేది మెయింటైన్ చేయడం అలవాటు అవుతుంది. రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఇట్లా బ్యాచ్ వస్తుంది క్లాస్ రిప్రజెంటేటివ్ అని. సో ఒక నేచర్ అలవాటు అయిపోతుంది అన్నట్టు సోనంకి. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. ఫస్ట్ భయమైంది స్పీచ్ ఇచ్చేటప్పుడు. డయాస్ పైకి పిలిచిరు. అయ్యో ఏం చెప్పాలి ఫస్ట్ ఇద్దరు చెప్పిరు. దాడుతుంది చెప్పొచ్చులే మంచిగా చెప్పొచ్చు అని పిలిచొని చెప్పిన ఇంగ్లీష్లో. సోనము వీడియోస్లో అట్లా వస్తుంది కానీ ఎక్కువ జనాలు ఉన్నప్పుడు మాట్లాడాలంటే భయపడుతుంది. కానీ నా హార్ట్ అన్నట్టు. సో స్టెప్ బై స్టెప్ సోనం ఇట్లానే అచీవ్మెంట్స్ చేస్తూ ఉండాలా, డేర్ చేయాలి. అంటే సక్సెస్ అనేది సోనంకి అచీవ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు అందరు కూడా ఫస్ట్ ఏం చేసినా మా అక్కకు వచ్చి దేవి కాలే దేవి రాలేదే వేయలేదే ఓట్లు అని అన్న. చూడండి వేయలేదా సరేలే అని అన్న. తర్వాత ఇంకా అయినా అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో సోనం మంచిగా క్లాస్ రిప్రజెంటేటివ్గా మెయింటైన్ చేయాలని సోనంకి బ్లెస్సింగ్స్. చూడండి బండ్లు కూడా కొట్టింది. చలో అయితే ఇవాళ ఏంటంటే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు. సో ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నామని స్టార్ట్ అయినాక చెప్తాం అన్నట్టు. ఎట్లా అనిపిస్తుంది నేను క్లాస్ రిప్రజెంటేటివ్ గా అయినందుకు? మంచిగా అనిపించింది క్లాస్ రిప్రజెంటేటివ్ అయినా. బట్ అట్లనే ఇంకా ముందు అంటే 10th అనుకున్నట్టుగా రాలేదు కాబట్టి ఇంటర్లో అయినా నెక్స్ట్ మంచి టాప్లో పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో గైస్ నిన్నైతే మేము చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నామని. సో మేమైతే గంగాపూర్ వచ్చినాం అన్నట్టు, కర్ణాటక అన్నట్టు దేవుడి టెంపుల్కి వచ్చినాము. సో పొద్దున చాలా రష్ ఉండే, దర్శనం అయిపోయింది. ఇక్కడ ఇంకో దర్శనం అయిపోయింది. యాక్చువల్గా దేవుడి దగ్గర అయితే వీడియోస్ కూడా అలౌ లేదు. సో ఇది ఒక టెంపుల్ అన్నట్టు గంగాపూర్ దత్త స్వామిది. సో యాక్చువల్గా ఎప్పుడు పౌర్ణమికి వెళ్దాం అనుకుంటాము. సో ఈసారి అనుకోకుండా గురు పౌర్ణమికి వచ్చేసినాం అన్నట్టు. దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు సంఘం దగ్గరకు వచ్చినాము. సో ఇదన్నమాట సంఘం. పోతున్నాం ఇప్పుడు మేము. ఒకటేసారి అవుతాం మీ కాదు ఇదంటే. సో సంఘం ఈరోజు చాలా మంది ఉన్నారనమాట. రష్ గుడ్లో ఉన్నారంట. ఇప్పుడు జల్దీ పోవాలా. 3 వరకు ఉంది అనుకుంటా. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా చిన్న అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయింది. సో ఆ నుంచి దాకా వాటర్ సంగం.
చిన్నప్పటి నుంచి వస్తుండే. ఈయనే నేను ఫస్ట్ టైం గుండు తెప్పించుకున్నారా. సో మా దేవి అయితే ఎగిరించి వెలిగిస్తుంది దీపం. ఇగో ఈ అన్న కూడా తీసుకుండు, ఈ అన్న కూడా తీసుకుండు. మా అక్కడ వెలిగిస్తుంది. నీదేది? మీ తమ్ముడు వెలిగిస్తాడా? అన్నకి ప్రేమ మా తమ్ముడు అంటే. ఆన్లైన్ ఉంది. నేను అందరి మీద ముఖం కొట్టాక అందరు చాలు 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 మస్తు వస్తుంది. నేను తీస్తాను ఏమో ఇట్లా మంచిది. చూసుకోండి. ఏమనుకుంటాయాలి అబ్బా అది అట్లా పెట్టేసి ముక్కుకొని గిన్నెలు వచ్చేసి ముక్కుకొని వేసేసి నెక్స్ట్ అవే ఆకులు వేసేసి వెళ్తానే దీపంలో నాకు మొక్కుకొని కింద కింద ఏం కింద ఇక్కడ కూడా గుర్తుపట్టిరు అన్నట్టు. ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ ఫోటోలు ఫోటోగ్రాఫర్లు మన వెనకాల వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. ఇక్కడైతే చెట్టు ఉంటుంది, దిగంబర వృక్షము. అంత పైకి ఉంది కదా నాది చెట్టు, అది దేవుడిది. దాని కింద దేవుడు తపస్సు చేసిన అన్నట్టు. చుట్టూ చుట్టూ మనం ఏమన్నా ప్రదక్షిణ చేస్తే మనం అనుకున్నది కోరిక నెరవేరుతుంది అన్నట్టు. ఎవ్రీ టైం చేస్తే ఇప్పుడు చాలా రష్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రదక్షిణ ఏం చేయట్లేదు. అట్లీస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేంత కూడా ఉంటుందో లేదో చూద్దామండి. ఇదే చెట్టు దగ్గరకు వచ్చేస్తున్నాం. ఇక్కడి నుంచే బయట నుంచే ఈ చెట్టు చుట్టూ 108
ఇక్కడ కింద బొట్టు కూడా దగ్గర బొట్టు తీసుకొని పెట్టుకోవాలా మంచిది. ఇంకా లోపలికి దగ్గర దాకా వెళ్ళాను. ఈ ఒక ప్లేస్కి అయితే వచ్చినాము. చూడముద్దా ఇది అవసరమా పేపర్? ఆహా లేదు, బొట్టు తీసుకోదాం. తీస్తా. ఇగో ఇది టికెట్ కూడా ఉంది, పొద్దున్న తీసుకున్న టికెట్ చినిగిపోయింది. తీసుకుందాం. సో వంశీ అయితే రాళ్ళు పెడుతున్నాడు అన్నట్టు. ఇల్లు మనసులో ఇల్లు కావాలని కోరుకొని పెడితే ఇల్లు వస్తుంది. ఒకటేసారి నువ్వు అన్ని చూస్ చేసుకొని ఒకటేసారి పెట్టాలా? సో మేమైతే భస్మం తీసుకున్నాం అన్నమాట. ఇది బొట్టు అన్నమాట. ఇప్పుడు తవ్వింది తీసుకోలేదు. మీ కూడా మా కూడా అన్నమాట. కొంచెం కవర్ తీసుకుంటుండే, కాకపోతే 5 రూపీస్ అన్నది. మా దగ్గర ఫోన్పే ఉంది, మా దగ్గర ఫోన్పే లేదు. ఇగో హార్డే తీసుకోవాలి కొంచెం రాళ్ళు. అయ్యో మెల్లగా 5 కావాలా? అయిపోయింది అక్క. గైస్ గురు పౌర్ణమి రోజు ఆవులకి ఏమన్నా ఫుడ్ పెట్టాలని అంటే మెత్త పెట్టాలంటే ఇగో మన వంశీ, మన సోనమ్మ, మన బన్నీ బనానాలు, గడ్డి, ఆకులు అన్నీ బన్నీ చూడు ఎంత మంచిగా తినిపిస్తుందో. ఇగో నేను కూడా ఇగో అది నేను పెట్టి చూడలేను. అవి తింటున్నది. సో గోవులకు ఏదైనా పెట్టాలి అని చెప్పిండ్రు అన్నట్టు, అందుకే వీళ్ళు గోవులకు పెడుతుంది. సోనుకి ఏమో కనిపిస్తుందంట. ఏం కనిపిస్తుంది సోను? చమకి చూపులతో ఇచ్చినవులే దమకి. కావాలా? కవర్ వేసుకుంటా. నీ ప్యాంట్లు వేసిస్తాం పాకెట్లా. చలో చలో. హలో వంశన్న, కమాన్. అమ్మ దర్శనం అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు అడవిలో పోతుంది. అడవిలో కింద పోతున్నావు సోను? అడవిలో రూమ్ ఉంది. మాకు రూమ్ ఇటు లోపలికి దొరికింది అన్నట్టు. లేట్గా వచ్చింది. గురంట ఆషాఢం తెంపండి. ఎవరు? సోనమ్మ తెంపుతుంది. నీకు ఎట్లా తెలుస్తుంది? స్మెల్ చూడు. కాదు కాదా గోరింటాకు స్మెల్ కాదు. ఇంకో చెట్టు కూడా ఉందట. అట్లే ఉందిగా. అంతేనా? ఇవి కూడా అంతేనా? దానిమ్మ చెట్లు అయింది. అనుకుంటా.